వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో అన్ని శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అలాగే గ్రామాల్లో ఎదురవుతున్న విద్యుత్ వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయ లోపం కారణంగా కొన్ని పనులు విధానంగా జరుగుతున్నాయని, అన్ని శాఖల అధికారులు తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజాసేవ పరంగా సమన్వయంతో జరగడం కోసం అధికారులు కృషి చేయాలని తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి కోసం సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్గా నూతనంగా వచ్చిన గరిమా అగర్వాల్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో వేరే నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి ఒక సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడకు వచ్చి వివిధ అభివృద్ధి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసి 2024 నవంబర్ 20వ తేదీన ఇదే రోజున రాజన్న ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మరో 8 మంది మంత్రులు వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు ఫౌండేషన్ వేసినప్పుడు సుమారు 700 పైచిలు కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన వారు భూమి పూజ చేసినటువంటి దానిపైన కూడా సమీక్ష జరిపి శరవేగంగా రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని రాజన్న భక్తుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు ఇచ్చిన సూచన సలహా ముందుకు పోల్చిన నిర్ణయంతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి కాలువలు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా పూర్తి కావింపై చేసుకోవాలని చెప్పని ఉన్నటువంటి సమస్యలు ఉంటే తొలగించుకోవడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని వేములవాడ